హలో హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు అందించే మెరుగైన ఆహారంపై పరిశోధనలు చేస్తుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. రోదసిలో ఎక్కువ రోజులు గడిపే ఆస్ట్రోనాటా శరీరంలో మార్పులను గుర్తించడం ద్వారా వారికి అందించాల్సిన పోషకాహారాన్ని మెరుగుపరచాలని నాసా భావిస్తుంది. ఇందులో భాగంగా గత వారం అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన విక్టర్ గ్లోవర్పై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. నాసా హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ స్పేస్ మిషన్లో ఆయన పైలట్గా, సెకండ్ ఇన్ కమాండర్గా కూడా వ్యవహరించారు. గ్లోవర్ అంతరిక్షంలోకి వెళ్లి రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అంతరిక్షంలో ఉంటున్న వ్యోమగాములు తీసుకునే ఆహారం వారిలో శారీరకంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుందో అర్థం చేసుకోవడానికి నాసా శాస్త్రవేత్త డాక్టర్ గ్రేస్ డగ్లస్ ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రస్తుతం స్పేస్ పెట్లో అందిస్తున్న ఆహార పద్ధతులను మెరుగుపరిచే విధానంపై దృష్టి పెట్టారు. హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి చెందిన అడ్వాన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ప్రాజెక్ట్లో లీడ్ సైంటిస్ట్గా ఉన్నారామె. నాసాకు చెందిన హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఆమె పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర వ్యోమగామాలు రెగ్యులర్గా తీసుకునే స్పేస్ ఫుడ్తో పోలిస్తే విక్టర్ గ్లోవర్కి మెరుగైన డైట్ని అందించారు. ఈ మిషన్ ప్రారంభించక ముందు ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని రూపొందించారు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లైకోపిన్, ఫ్లేవనాయిడ్లు వంటివన్నీ ఈ పదార్థాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మెరుగైన ఆహారం వ్యోమగాముల రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వ్యోమగాముల రక్తం, లాలాజలం, మూత్రం, మలం శాంపిళ్లను పరిశోధకులు సేకరించారు. స్పేస్ పెట్లోకి వెళ్లక ముందే ఆ తర్వాత కూడా ఈ శాంపిళ్లను సేకరించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత తాము నిర్దేశించిన డైట్ని అనుసరించాలని గ్లోవర్ పరిశోధకులు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రతి వారం ఆయన డాక్టర్ గ్రేస్ డగ్లస్ బృందానికి సంప్రదించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తూ తగిన సలహాలను పొందారు. ప్రస్తుతం గ్లోవర్ భూమికి తిరిగి వచ్చిన క్రమంలో ఆయన శరీరంలో చోటు చేసుకున్న మార్పులను ఈ బృందం విశ్లేషించనుంది. దీని ద్వారా రానున్న రోజుల్లో మెరుగైన ఆహారం వ్యోమగాముల కోసం తయారు చేయవచ్చునని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనతో తక్కువ బరువున్న స్పేస్ షిప్లను తయారు చేయడం ద్వారా ఆస్ట్రోనాట్లకు మరియు బలవర్ధకమైన ఆహారం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందని అంటున్నారు నాసా పరిశోధకులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. Like and subscribe Eagle Media Works.